ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు ఘనమైన శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి దినము కనుక, ఈరోజు ఆగస్టు 15 కనుక మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నిజముగా మనందరికీ కూడా నిజమైనటువంటి స్వాతంత్రాన్ని, అనగా పాపము నుండి, శాపము నుండి మనలందరినీ కూడా విడిపించి మనకి నిజమైనటువంటి స్వతంత్రాన్ని అనుగ్రహించినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే కలుగునుగాక. రండి, ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. ఎవరైతే సాత్వికమైనటువంటి మనసు కలిగి ఉంటారో వారు ధన్యులని ప్రభు చెబుతూ ఉన్నాడు. అలాంటి మనసు కలిగినటువంటి వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అదేవిధంగా ఇలాంటి సాత్వికమైనటువంటి మనసు కలిగి దేవుని యందు భయము, భక్తి కలిగినటువంటి వారు పరలోకమును కూడా స్వతంత్రించుకోబోతూ ఉన్నారు. అక్కడ కూడా మనందరికీ కూడా మంచి స్థానాన్ని ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడు. కనుక ఈ సాత్వికమైనటువంటి మనసు కలిగి మనమందరం ముందుకు సాగాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అయితే భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఎంతోమంది ప్రముఖులైనటువంటి వారు ఎంతో కష్టపడి వారి ప్రాణాలకు సహితము తెగించి ఆ స్వాతంత్రం కొరకు ప్రయాసపడినటువంటి వారు ఎంతోమంది ఈ లోకములో జీవించారు, స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. అయితే నిజమైనటువంటి స్వతంత్రం అంటే ఏమిటంటే, పాపములో మునిగిపోతున్నటువంటి వారిని, శాపములో కొట్టుమిట్లాడుతున్నటువంటి వారిని బయటకు తీసుకుని రావడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ప్రపంచములో ఉన్నటువంటి మానవాళ్ళందరికీ కూడా నిజమైనటువంటి స్వతంత్రము, అనగా రక్షణ భాగ్యాన్ని ప్రభువారు మనందరికీ తీసుకొచ్చారు. అదే నిజమైనటువంటి స్వతంత్రం అని ఒక సేవకుడిగా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఈ నిజమైనటువంటి స్వతంత్రాన్ని మనమందరం కూడా గట్టిగా పట్టుకొని మనము ముందుకు సాగితే మనము పరలోకాన్ని కూడా స్వతంత్రించుకోబోతున్నాం. పరలోకంలో కూడా మంచి స్థానాన్ని ప్రభు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. కనుక సాత్వికమైనటువంటి మనసు కలిగి మీరు అందరూ ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు ఆగస్టు 15వ తేదీ అనగా మన దేశానికి స్వతంత్రము దినోత్సవం జరుపుతూ ఉండగా మన దేశము కొరకు, దేశము నాయకుల కొరకు, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అధికారుల కొరకు క్రైస్తవులుగా మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉంది. మన దేశంలో శాంతి భద్రతలు కలిగి మన దేశం ఉండాలని, దేశము కోసం కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడే తన అద్భుతమైనటువంటి శక్తినిచ్చి వారిని ఆరోగ్యంగా ఉంచాలని మనమందరం కూడా ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉంది. కనుక క్రైస్తవులుగా మనం ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలుగా దేశం కొరకు, దేశ రక్షణ కొరకు, మరి సరిహద్దుల్లో ఎంతగానో శ్రమ పడుతున్నటువంటి జవాన్ల కొరకు కూడా మనము ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరం కలిసి దేశం కొరకు, నాయకుల కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో తండ్రి, ఈ భారతదేశానికి ఈ ఆగస్టు 15వ తేదీన ఇదిగో 1947వ సంవత్సరంలో మీరు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ప్రపంచంలో ఉన్న మానవాళికి నీ బలియాగము ద్వారా నిజమైనటువంటి స్వతంత్రము, పాపము నుండి, శాపము నుండి గొప్ప విడుదల మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, సాత్వికమైనటువంటి మనసు కలిగినటువంటి వారు ధన్యులని, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారని నీ వాక్యము ఈరోజు మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాగ్దానాన్ని వినిచిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప, నీ బాహుల్యము తండ్రి నీ బిడ్డల మీదకి దిగి వచ్చును గాక. ప్రతి ఒక్కరి జీవితంలో మేలు జరిగించి మహిమ పొందాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే తండ్రి, ఇదిగో ప్రభు, మా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుల కొరకు, అధికారుల కొరకు,
ఇదిగో దేశం నలుమూలల ప్రభా, దేశము చుట్టూ ప్రభా, ఇదిగో తండ్రి కాపలా కాస్తున్నటువంటి ఇదిగో ప్రభా జవాన్లందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి వారందరికీ మంచి ఆరోగ్యాలు ఇవ్వండి తండ్రి. దేశంలో సుఖము, సంతోషము, క్షేమము మీరే ప్రభా ఉంచాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేశానికి వ్యతిరేకముగా పనిచేస్తున్నటువంటి ప్రతి చీకటిని యేసు నామములో తొలగించండి ప్రభా. నీ కృప దేశము మీదకి దిగి వచ్చునుగాక, నీ కాపుదల దిగి వచ్చునుగాక. మా దేశము చుట్టూ నీ దేవదూతలను కంచెగా ఉంచి మీరే మహిమ పొందాలని ప్రార్థన చేస్తూ మా బిడ్డలందరినీ మీ చేతులకే సమర్పిస్తూ ఇదిగో తండ్రి వాగ్దానం విని వారందరి జీవితంలో ఇంకా ఒకవేళ నిజమైన స్వతంత్రం వారు పొందుకోకపోతే పాప శాపము నుండి ఇప్పుడే యేసు నామములో గొప్ప విడుదల వారికి ఇచ్చి ఇదిగో తండ్రి అన్యులుగా ఉన్నటువంటి వారిని ధన్యులుగా మార్చి మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. ఈరోజు విన్నాం కదా, సాత్వికమైనటువంటి మనసు కలిగిన వారు ధన్యులని, వారు ఆ భూలోకమును స్వతంత్రించుకుంటారని ప్రభు ఈరోజు మనతో మాట్లాడారు. మరొక్కసారి మీ అందరికీ కూడా ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి దిన సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. అయితే గమనించండి, వాగ్దానాన్ని చూస్తున్నటువంటి వారందరూ కూడా మరి ఈరోజు 15వ తేదీ, ప్రతి నెల 15వ తేదీన మల్లేపల్లిలో జరుగుతున్నటువంటి కూడికకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు రాత్రి 7 గంటలకే మరి కూడిక ప్రారంభించబడుతుంది. అనేక మంది వచ్చి దీవించబడుతూ ఉన్నారు, ఆశీర్వదించబడుతున్నారు, ఆత్మీయమైనటువంటి మేలులు పొందుకుంటూ ఉన్నారు. కనుక మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మాతో పాటుగా దేవుని స్తుతించండి, ఆరాధించండి, మహిమపరచండి. అద్భుతమైనటువంటి వాక్య సందేశాలు అక్కడ ఉంటూ ఉన్నాయి. కనుక అలాగే వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రేమ విందుని ఏర్పాటు చేయించు ఉన్నాం. అందరూ కూడా రండి, దేవుని స్తుతిద్దాం, మహిమపరుద్దాం, ఆరాధిద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.